పోయిన సంక్రాంతికి రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ పోటాపోటీగా దిగి టాలీవుడ్కు అసలు సిసలైన బాక్సాఫీస్ ఫీస్ట్ అందించారు. ఇక ఫిబ్రవరిలో నాగ చైతన్య, విశ్వక్ సేన్, బ్రహ్మానందం, సందీప్ కిషన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే బాక్సాఫీస్ దగ్గర కాస్త ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యామని ఫీల్ అయిన వారికి ఆ లోటు లేకుండా చేశాయి డబ్బింగ్ చిత్రాలు. అజిత్ పట్టుదల, ధనుష్ డైరెక్టోరియల్ మూవీ జాబిలమ్మ నీకంత కోపమా, ప్రదీప్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, ఆది శబ్దం, జీవ అగత్య చిత్రాలు ఫిబ్రవరి నెలలో టాలీవుడ్లో సందడి చేశాయి. ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్లో పలు డబ్బింగ్ చిత్రాలు తెలుగులోకి దూసుకొస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ క్రేజ్ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తమిళ్, మలయాళంతో పాటు హిందీ సినిమాలు కూడా ఇక్కడ డబ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు 4 ఇండస్ట్రీల నుంచి తెలుగులో డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముందుగా బాలీవుడ్ థియేటర్లను షేక్ చేస్తున్న విక్కీ కౌశల్ చావా మార్చ్ 7న రిలీజ్ చేస్తుంది గీతాజ్. అలాగే బాలీవుడ్లో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్న ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా అదే రోజు డ్యూటీ ఎక్కుతోంది. తమిళ్ నుండి జీవి ప్రకాష్ 25వ సినిమా కింగ్స్టన్ తమిళ్తో పాటు తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఇక శాండల్వుడ్ నుంచి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస పేరుతో రాబోతున్నాడు. ఇలా టాలీవుడ్ బాక్సాఫీస్ను టార్గెట్ చేస్తున్న ఈ 4 డబ్బింగ్ సినిమాల్లో ఏ సినిమా భారీ వసూలు రాబడుతుందో చూడాలి.